సో హలో ఎవరీవన్, ఈరోజు ఈ వీడియోలో కౌన్సిలింగ్ ముందు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు, అలాగే 3 లింక్స్ అయితే నేనైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ 3 లింక్స్ మీకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. లైక్ మీ యొక్క కట్ ఆఫ్స్ తెలుసుకోవడానికి కానీ, మీ యొక్క ఫామ్ డి చేస్తుంటే ఏ హాస్పిటల్కి అప్లికేట్ అయ్యింది కానీ, లేదా మీ యొక్క కాలేజ్ ఫీజెస్ కానీ, అది ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్స్ ఎలా తెలుసుకోవాలంటే డిస్కస్ చేద్దాం. సో మీరు కూడా నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లాస్ట్ వరకు చూస్తే లింక్స్ అయితే ఎలా యూజ్ చేయాలని అయితే తెలుస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు ద బిహైండ్ ప్రిస్క్రిప్షన్. దిస్ ఈజ్ ఆదిత్య. ఐ ఆమ్ ఏ ఫార్మసీ స్టూడెంట్. లెట్స్ బిగిన్ ద టుడేస్ వీడియో. సో ఫస్ట్ వచ్చేసి ఏపీ ఫార్మసీ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందులో ఫస్ట్ ఫ్యాక్టర్ ఎంపీసీ స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అవ్వాలి. సో ఎందుకంటే ఎంపీసీ వాళ్ళు కూడా మనకి ఫార్మసీకి రావడం అయితే జరుగుతుంది కాబట్టి. సో సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకి పీసీ అప్రూవల్. సో ఎవ్రీ కాలేజ్కి పీసీ అప్రూవల్ అయితే మస్ట్ అండ్ షుడ్. సో లాస్ట్ ఇయర్లో కొన్ని కాలేజెస్కి అయితే మనకి పీసీ అప్రూవల్ లేకపోవడము, కౌన్సిలింగ్ అనేది అయితే ఒక 2 వీక్స్ అయితే పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది. సో అప్రూవల్ కూడా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఫ్యాక్టర్, మీరు ఈమెయిల్ చేసినట్టయితే ఫస్ట్ నుంచి 4th ఇయర్ వరకు ఆల్రెడీ ఉన్నారు. సో ఒక్కసారి 4th ఇయర్ సీనియర్ వెళ్ళిపోతే అక్కడ ఉన్న స్టూడెంట్స్ ప్రమోట్ అవడం వల్ల ఫస్ట్ ఇయర్ సీట్ అయితే ఖాళీ అవ్వడం జరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ సిచ్యువేషన్ రావడానికి మనకు సెప్టెంబర్ అయితే అవుతుంది. సో ఫస్ట్ 2 వీక్స్ ఆఫ్ సెప్టెంబర్లో ఎప్పుడైనా కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వచ్చు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, కౌన్సిలింగ్ అనేది మనకి సెప్టెంబర్ ఫస్ట్ 2 వీక్స్ ఆర్ ఆగస్ట్ లాస్ట్ వీక్లో అయితే ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కానీ సెకండ్ నాకు వచ్చిన మేజర్ కామెంట్, ఫామ్ డి అనేది ఎంబీబీఎస్కి ఈక్వల్. సో చాలా మంది స్టూడెంట్స్ నీట్ సీట్ రాక ఎంబీబీఎస్ బదులు ఫామ్ డి ఈక్వల్ అనేసి అయితే జాయిన్ అవుతుంటారు. సో నో అండి. ఫామ్ డి అనేది మోస్ట్లీ మనకి కెమిస్ట్రీ రిలేటెడ్ పార్ట్ అనమాట. బట్ ఎంబీబీఎస్ అనేది మెడిసిన్స్ విత్ సర్జరీస్. బట్ ఫామ్ డిలో ఎలాంటి సర్జరీస్ అయితే ఉండవు. సో నేను మీకు ఇచ్చే ఫస్ట్ లింక్, ఎవరైతే ఫామ్ డి జాయిన్ అవుతున్నారో వాళ్ళకి కింద ఉన్నటువంటి ఫామ్ డి లింక్ క్లిక్ చేసి మీకైతే ఒక పీడిఎఫ్ ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇలా కాలేజ్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ లిస్ట్లో మనకి ఏపినటువంటి ఫామ్ డి కాలేజెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ చూస్తే ఆ కాలేజ్కి అప్లికేట్ అయిన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అయితే గుంటూరులో తెలుస్తుంది. అలాగే అన్నమాచార్య కాలేజ్ చూసుకున్నట్లయితే మనకి రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని తెలిసింది. సో మీ యొక్క ఇంట్రెస్టెడ్ ఉన్న కాలేజ్ ఏ హాస్పిటల్కి అప్లికేట్ అయిందో తెలుసుకోండి. సో నెక్స్ట్ నాకు వచ్చిన థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఎస్వి రీజన్లో ఉన్న వాళ్ళకి ఏయూ రీజన్లో సీట్స్ వస్తాయా? అఫ్ కోర్స్ వస్తాయండి. ఏయూ వాళ్ళకి ఎస్వియులో, అలాగే ఎస్వియు వాళ్ళకి ఏయూలో సీట్స్ అయితే వస్తాయి. బట్ లోకల్ ఏరియాకి హై ప్రయారిటీ ఉంటుంది. ఇన్ కేస్ మీ ర్యాంక్ 5000 బిలో అలా ఉందంటే మీరు అనదర్ రీజన్కి అయితే ట్రై చేయండి. ఇదైతే నేను ఇచ్చే సజెషన్ అనమాట. సో నెక్స్ట్ నాకు వచ్చిన మేజర్ క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్తో మన యొక్క సీట్ని ప్రెడిక్ట్ చేయొచ్చా? సో ఇక్కడ నాకు జరిగినటువంటి ఒక ఎగ్జాంపుల్, నాకు వచ్చేసి 9492 యొక్క ర్యాంక్ అయితే వచ్చింది. సో నాకు 7 హిల్స్ కాలేజ్ అంటే ఇంట్రెస్టెడ్ ఉందనమాట. సో నేను ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చేసినప్పుడు 7 హిల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి 11,413 అయితే ర్యాంక్ ఉండడం జరిగింది. సో నేను ఫస్ట్ ప్రయారిటీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పటికీ ఆ కాలేజ్ యొక్క కాంపిటీషన్ అండ్ కంప్యూటర్ ఆల్గరిథం వల్ల నాకైతే సీట్ రావడం అయితే జరగలేదు ఆ కాలేజీలో. సో దీనివల్ల మీకైతే ఒకటి అర్థమవుతుంది, దట్ మన ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ అదే కాలేజ్లో మనకి సీట్ వస్తుందైతే కన్ఫర్మేషన్ అయితే ఉండదు. బట్ మీకైతే ఒక ఐడియా ఉంటుంది దట్ మీ వెబ్ ఆప్షన్స్ ఇంక్లూడ్ చేయాలా లేదా. సో నేను ఇచ్చే సెకండ్ లింక్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ అనమాట. సో 2025 కట్ ఆఫ్స్ ఎవరి దగ్గర అయితే ఉండవు, ఎందుకంటే అవి ఈ ఇయర్ అయితే రిలీజ్ అవుతాయి. సో మా దగ్గర 2024 మాత్రమే ఉంటాయి. సో ఈ కట్ ఆఫ్స్ యొక్క లింక్ కిందనైతే ఉంటుంది. మీ యొక్క క్యాస్ట్ రిలేటెడ్గా అయితే ర్యాంక్స్ అయితే చెక్ చేసుకోండి. అలాగే మీ యొక్క వెబ్ ఆప్షన్ ప్రయర్ లిస్ట్ అయితే రెడీ అయితే చేయండి. సో నెక్స్ట్ నాకు వచ్చిన మేజర్ డౌట్, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వర్సెస్ కన్వీనియంట్ సీట్కి డిఫరెన్స్ ఏంటి? సో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ అంటే ఆ కాలేజ్లో మనకి ఎంసెట్ ద్వారా సీట్ వచ్చినప్పటికీ కూడా ఫీ అయితే మనమే పే చేయాలి. అలాగే కన్వీనియంట్ ద్వారా సీట్ వస్తే మనకి ఫీజు రియంబర్స్మెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇది మేజర్ డిఫరెన్స్ అనమాట. సో మీరు చూస్ చేసుకునే కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రైవేటా అనేది తెలుసుకోవడానికి ఒక లింక్ అయితే ఇస్తున్నాను. సో ఈ లింక్ అయితే మీకు త్రూ అవుట్ కౌన్సిలింగ్ అయితే హెల్ప్ అవుతుంది. ఈ వెబ్సైట్లోనే మనకి కౌన్సిలింగ్ డేట్స్ కానీ, కౌన్సిలింగ్ ప్రాసెస్ కానీ, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆ వెబ్సైట్ లింక్ అయితే మీకు కింద ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ప్రెసెంట్ మీరైతే ఆ లింక్ ఓపెన్ చేసి మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నటువంటి కాలేజ్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ వీడియోలో నేనైతే జేఎన్టీయు అనంతపురం అయితే ఓపెన్ చేసి అయితే మీకు
చూపిస్తున్నాను అనమాట. సో అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రైవేట్ అని తెలుసుకోవడానికి. సో నేనైతే జేఎన్టీయు అని అయితే సెర్చ్ చేశాను. సో ఇక్కడ మనకి ఫోర్త్ ఆప్షన్ అయితే వచ్చింది. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ చూసినట్లే పింక్ కలర్లో ఉంది కదా, అక్కడ దాని మీద క్లిక్ చేయగానే మనకి కాలేజ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎస్ఎఫ్ అని ఉంది. సో అంటే సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ అనమాట. సో మీరే ఫీ పే చేయాల్సి అయితే ఉంటుంది. అందుకే మనకి ఇక్కడ ఫీ అనేది అయితే చూపించడం లేదు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేటివి అయితే కూడా మనం అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఫస్ట్లో ఉన్నటువంటి సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ అయితే నేనైతే ఓపెన్ చేశాను. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ప్రైవేట్ కాలేజ్, సో సెల్ఫ్ ఫైనాన్స్ కాదు. అలాగే ఇక్కడ కాలేజ్లో ఫార్మ్ డి ఫీజు వచ్చేసి మనకి 38,000 అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇలా మీరు చూస్ చేసినటువంటి కాలేజ్ యొక్క సెల్ఫ్ ఫైనాన్స్ స్టేటస్ అలాగే ఫీ స్ట్రక్చర్ అయితే చూడొచ్చు. సో నేనైతే మా కాలేజ్ అయితే చెక్ చేస్తున్నాను. సో సేమ్ ఫీజు ఉందా లేదని. సో శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అయితే ఓపెన్ చేశాను. సో నా ఫీజు వచ్చేసి 65,000 అనమాట కానియర్ గారు. సో ఇది వచ్చేసి ప్రైవేట్ కాలేజ్. సో మీరు ఇక్కడ చూసినట్టే డాక్టర్ ఆఫ్ ఫార్మసీకి 65,000 అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇలా మీరు కూడా మీకు ఇంట్రెస్టెడ్ కాలేజీని ఓపెన్ చేసి దాని యొక్క ఫీజు అండ్ టైప్ ఆఫ్ కాలేజ్ అయితే చెక్ చేయండి. సో నా వీడియోస్లో మేజర్గా వచ్చే కామెంట్ ఫార్మ్ డి చేయాలా బీఫామ్ చేయాలి. సో మీకు కూడా 4 ఇయర్స్లో కోర్స్ ఈజీగా కంప్లీట్ అవ్వాలంటే బీఫామ్, అలాగే 6 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఫార్మ్ డి అయితే చూస్ చేసుకోండి. అలాగే బీఫామ్ చేస్తే మీ నేమ్ ముందర ఎలాంటి డాక్టర్ అని రాదు, బట్ ఫార్మ్ డి చేస్తే మాత్రం డాక్టర్ అయితే యూజ్ చేయొచ్చు. బట్ సో 2 కోర్సులలో 60% సిలబస్ మాత్రం సేమ్ ఉంటుంది. బట్ లైక్ ఇండస్ట్రియల్ ఫార్మసీ అనేవి బీఫామ్లో, ఫార్మకోథెరపటిక్స్ ఫార్మ్ డిలో డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేవి మేజర్గా ఉంటాయి. నెక్స్ట్ అసలు ఈఏపీ సెట్లో ఫీజ్ రియంబర్స్మెంట్కి ఎవరు ఎలిజిబుల్ కాదు. సో ఎవరు ఎలిజిబుల్ కాదంటే ఇన్ కేస్ మీ ఇంట్లో 4 వీలర్ వెహికల్స్ ఉన్నాయి, మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా, మీ యాన్యువల్ ఇన్కమ్ 2.5 lakhs కాబో ఉన్నా, లేదా మీకు వెట్ ల్యాండ్ డ్రై ల్యాండ్ అనేది కంబైన్ చేసిన 25 acres కాబో ఉన్నా కూడా, లేదా మీ ఇంట్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా, సో మీరైతే ప్రాపర్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేకపోయినా క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఎవరు ఎలిజిబుల్, సో మీ ఇన్కమ్ అనేది 2.5 lakhsకి తక్కువ ఉండాలి. అలాగే మీ ల్యాండ్ అనేది వచ్చేసి 25 acres బిలో ఉండాలి, అంటే కంబైన్డ్ అనమాట. సో నెక్స్ట్ ట్యాక్స్ అనేది ఎవరు పే చేయొద్దు. అలాగే ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఉండొద్దు. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, వైట్ రేషన్ కార్డ్ అయితే డెఫినెట్గా ఉండాలి. సో నెక్స్ట్ నాకు వచ్చే మేజర్ క్వశ్చన్స్ వచ్చేసి ఫార్మసీ కౌన్సిలింగ్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి. సో డాక్యుమెంట్స్ 2 టైప్స్ అయితే ఉంటాయి. ఒకటి మ్యాండేటరీ డాక్యుమెంట్స్, స్పెషల్ కేటగిరీ డాక్యుమెంట్స్. సో మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అందరూ సబ్మిట్ చేయాలి. లైక్ మీ యొక్క హాల్ టికెట్ కానీ, ఎంసెట్ ర్యాంక్ కార్డు కానీ, మీ 10th మార్క్ లిస్ట్ కానీ, ఇంటర్ మార్క్ లిస్ట్ కానీ, టీసీ, మీ యొక్క 6th క్లాస్ నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్, మీ యొక్క ఆధార్ కార్డు కానీ, అలాగే మీ యొక్క ఫొటోస్. మ్యాక్సిమం 6 to 10 వరకు అయితే కాలేజ్ అడిగే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇవి వచ్చేసి మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అనమాట. సో నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ డాక్యుమెంట్స్ అంటే ఏంటి. సో ఏ క్యాస్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి క్యాస్ట్ ఒరిజినల్, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇన్ కేస్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు వైట్ రేషన్ కార్డు కూడా సబ్మిట్ చేయొచ్చు. ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు సెంట్రల్ ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాలి. బట్ కొన్ని కాలేజెస్ స్టేట్ ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్స్ కూడా యాక్సెప్ట్ అయితే చేస్తుంది. అలాగే మీకు పిహెచ్ సర్టిఫికేట్ ఉన్నా, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నా, స్పోర్ట్స్ ఉన్నా కూడా, క్యాప్ సర్టిఫికేట్ ఏ ఉన్నా కూడా సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఆ కేటగిరీస్లో మీకు కూడా సీట్ అలాట్ చేయడం అయితే జరిగింది. సో నాకైతే ఒక కామెంట్ రావడం అయితే జరిగింది దట్ నేనైతే కెమిస్ట్రీలో వీక్ బ్రో, నేను ఫార్మసీ చేయగలనా అని. అఫ్ కోర్స్ బ్రో, మీరు ఇంటర్లో కెమిస్ట్రీ నెగ్లెక్ట్ చేసినప్పటికీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ అంటే బీఫామ్ ఆర్ ఫార్మ్ డీలో బేసిక్స్ అయితే టీచ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దట్ మీరు ఫస్ట్ ఇయర్ నుంచి ఫోకస్గా ఉంటే కెమిస్ట్రీని అయితే నేర్చుకోవచ్చు, ఫార్మసీ అయితే పాస్ అవడం అయితే జరుగుతుంది. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఫార్మసీ రిలేటెడ్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి, మ్యాక్సిమం అయితే రిప్లై ఇస్తాను. సో నాకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి, సో కొంచెం వీడియోస్ లేట్ రావచ్చు, బట్ మీ ఫార్మసీ కౌన్సిలింగ్లో నేనైతే మీకు 100% అయితే హెల్ప్ చేస్తాను. సో మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలైతే కామెంట్ అయితే చేయండి. దట్స్ ప్లీజ్ కొంచెం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బిహైండ్ ప్రిస్క్రిప్షన్ సైనింగ్ ఆఫ్ ఆదిత్య.